హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ చేసుకుందామండి. ఈ ములక్కాడ మసాలా కర్రీని ఒకసారి ఇంట్లో ట్రై చేశారంటే ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా ట్రై చేస్తారండి. టేస్ట్ అంత బాగుంటుంది. మరి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాక ఇందులో 15 నుంచి 20 వరకు జీడిపప్పులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 యాలకులను వేసుకోవాలి. అలాగే 4-5 లవంగాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ దోరగా వేయించుకోవాలండి. మసాలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటని ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. లేదంటే మసాలా మాడిపోతుంది, టేస్ట్ కూడా అస్సలు బాగోదు. మసాలా వేగిపోయిందని చెప్పడానికి ఒక చిట్కా అండి. మసాలా వేయించేటప్పుడు మంచి అరోమా వస్తుంది, అప్పుడు మసాలా వేగిపోయిందని అర్థం. స్టవ్ ఆఫ్ చేసుకొని మసాలాని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనిద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. కడాయి వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. 4 మీడియం సైజులో ఉన్న టొమాటాలను ఈ విధంగా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పెద్ద సైజులో ఉన్న ఒక ఉల్లిపాయని ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, మసాలా చల్లారిపోయింది. ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ని, అలాగే 2 పచ్చిమిర్చీలను ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల యొక్క రంగు గోల్డ్ కలర్లోకి వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి యొక్క పచ్చిదనం పోయేంత వరకు కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో టమాటాలను ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ ప్యూరీని యాడ్ చేసుకుందాము. టమాటా ప్యూరీని యాడ్ చేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోంచి ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాము. కొబ్బరి పొడిని వేసుకున్నాక 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలాని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మసాలాలో నుంచి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు 1 నుంచి 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మసాలాలో నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజులో ఉన్న ములక్కాడల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. మసాలా మొత్తం ములక్కాడ ముక్కలకు బాగా పట్టేలాగా ఈ విధంగా 1 నుంచి 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 నుంచి 1.5 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ని యాడ్ చేసుకున్నాం కదండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉండాలండి, లేదంటే కర్రీ మాడిపోతుంది. గ్రేవీ యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలండి. ములక్కాడ ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి. చూడండి మసాలా లోపల వరకు ఎంత బాగా పట్టిందో ములక్కాడకి. చివరగా స్టవ్ ఆఫ్ చేసుకొని 1 రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటే కమ్మగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం స్పైసీ గుమగుమల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.